డిఆర్డిఓ సంస్థ నుంచి చాలా డేస్ తర్వాత మనకి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. భారీ సంఖ్యలో వేకెన్సీస్ అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అన్ని కూడా ఆఫీసర్ హోదా ఉన్నటువంటి ఉద్యోగాలు. జాబ్ లో చేరగానే మీకు 1 lakh కి పైగానే సాలరీ ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఎగ్జామినేషన్ లేకుండా ఈ జాబ్స్ కి అయితే సెలక్షన్ అయితే చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఆన్లైన్ లో. ఈ వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను, కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ కూడా, సో ప్రతి ఒక్కరికి కూడా ఇక ఇన్ఫర్మేషన్ రీచ్ అయ్యే విధంగా డెఫినెట్ గా షేర్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. ఫస్ట్ టైం ఛానల్ ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. రిక్రూట్మెంట్ కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే, ఈ జాబ్స్ కి సంబంధించి మనకి వెరీ రీసెంట్లీగా అంటే 13th June నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. సో లాస్ట్ డేట్ ఎప్పటి వరకు అంటే మనకి 4th July వరకు అయితే టైం ఉంది. సో ఈ డేట్ లోపు అయితే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. కేవలం ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ ని కూడా ఇదే వీడియోలో చెప్తున్నాను. కంపల్సరిగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ సెక్షన్ లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకా వీడియోని లైక్ చేయని వాళ్ళు సో తప్పనిసరిగా లైక్ చేసి అయితే చూడండి. ఈ నోటిఫికేషన్ కి ఎవరికి ఎలిజిబిలిటీ ఉంది అంటే, మీరు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. ఆంధ్ర వాళ్ళైనా, తెలంగాణ వాళ్ళైనా, మీరు ఏ స్టేట్ వాళ్ళైనా ఈ నోటిఫికేషన్ కి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. మీరు ఇక్కడ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు డైరెక్ట్ గా అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేసి అప్లై చేయొచ్చు. ఈ యొక్క జాబ్స్ కి మనకి సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే, మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది ఏమీ కూడా కండక్ట్ చేయరు. ఎవరైతే ఒక రిక్రూట్మెంట్ కి అప్లికేషన్స్ పెడతారో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ని షార్ట్ లిస్ట్ చేసేసి వాళ్ళకి డైరెక్ట్ గా పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్ కి ఎంపిక చేస్తాము అని చెప్పేసి నోటిఫికేషన్ లో వాళ్ళే క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కి మీకు ఫర్దర్ గా ఈమెయిల్ ద్వారా మీకు అప్డేట్స్ అనేవి ఇస్తాము అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అప్లై చేయడానికి ఫీజు కూడా చాలా తక్కువ అయితే ఉంది, కేవలం 100 రూపాయలు మాత్రమే. అయితే ఇక్కడ ఎవరెవరికి ఫీ లేదు అంటే, అమ్మాయిలందరికీ ఫీ లేదు. అలాగే SC ST ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ మేల్ క్యాండిడేట్స్ కి సంబంధించి కూడా ఫీ అనేది లేదు. జనరల్ EWS OBC మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క 100 రూపాయలు అనేది ఆన్లైన్ లో కట్టాల్సి ఉంటుంది. విషయానికి వచ్చినట్లయితే, జనరల్ EWS వాళ్ళు 35 years లోపు, OBC వాళ్ళు 38, SC ST వాళ్ళు 40 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఈవెన్ మీరు ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే మాత్రం 45 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. మీకు మినిమం ఏజ్ మాత్రం 18 years అయితే ఉండాలి. ఇక DRDO సంస్థకి సంబంధించి రిక్రూట్మెంట్ అసెస్మెంట్ సెంటర్ ఏదైతే ఉందో ఆ సంస్థకి సంబంధించి ప్రజెంట్ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే, టోటల్ గా మనకి 152 వేకెన్సీస్ కి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఇందులో మనకి ఆ జాబ్స్ కి సంబంధించి వేకెన్సీస్ డీటెయిల్స్ అనేవి వివిధ రకాల డిసిప్లిన్ల వారికి అయితే మెన్షన్ చేస్తారు. ఇందులో మీకు ఏ డిసిప్లిన్ కి సంబంధించి క్వాలిఫికేషన్ ఉంటే దానికి రిలేటెడ్ గా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. చాలా డిసిప్లిన్స్ అయితే ఉన్నాయి కాబట్టి సో మీరు స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అంటే ECE వాళ్ళకి 40, మెకానికల్ 34, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ CSE 34, ఎలక్ట్రికల్ 7, మెటీరియల్ అండ్ మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్ మెటలాజికల్ ఇంజనీరింగ్ 5, ఫిజిక్స్ 4 ఉన్నాయి. కెమిస్ట్రీ వచ్చేసి 3, కెమికల్ ఇంజనీరింగ్ 3, ఏరోనాటికల్ ఆర్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ 6, మ్యాథమెటిక్స్ 3, సివిల్ ఇంజనీరింగ్ 1, బయోమెడికల్ ఇంజనీరింగ్ 2, ఎంటోమాలజీ 1, బయోస్టాటిస్టిక్స్ 1, క్లినికల్ సైకాలజీ 1, సైకాలజీ 7. సో ఈ విధంగా వివిధ డిసిప్లిన్ల వారిగా ఈ యొక్క గ్రూప్ ఏ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టుల పేర్లు ఏంటి, అండ్ అలాగే మనము చేయాల్సినటువంటి వర్క్ ఏముంటుంది, అండ్ అలాగే సాలరీ ఎంత వస్తుంది అన్ని కూడా ఇక్కడ ఇచ్చారు. సో మనకి DRDO సంస్థకి సంబంధించి గ్రూప్ B హోదాలో సైంటిస్ట్ B ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాల్ని రిక్రూట్మెంట్ ద్వారా అయితే భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకి సెలెక్ట్ అయిన వాళ్ళకి అప్రాక్సిమేట్లీ మీకు ఎవ్రీ మంత్ కూడా 1 lakh రూపీస్ సాలరీ అనేది పే చేస్తాము అని చెప్పేసి ఇచ్చారు. ఇవన్నీ కూడా గ్రూప్ ఏ క్యాడర్ కి సంబంధించి గెజిటెడ్ ఆఫీసర్ ఉద్యోగాలు, టెక్నికల్ డిపార్ట్మెంట్ కి సంబంధించి అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో కాబట్టి గెజిటెడ్ హోదాలో పర్మనెంట్ జాబ్స్ కోసం మీరు చూస్తున్నట్లయితే మాత్రం సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే చాలా రేర్ గా మనకి గెజిటెడ్ ఆఫీసర్స్ కి సంబంధించి జాబ్స్ పడతా ఉంటాయి. సో ప్రజెంట్ మీకు ఆపర్చునిటీ వచ్చింది. జస్ట్ ఫీజు కూడా చాలా తక్కువ ఉంది, 100 రూపాయలు. కాబట్టి మీకు ఎలిజిబిలిటీ ఉంటే తప్పనిసరిగా అప్లికేషన్స్ పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో దీనికి సంబంధించి సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే, మీకు ఏదైతే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ లో వచ్చినటువంటి మార్క్స్ ఉంటాయో దానికి అండ్ అలాగే గేట్ స్కోర్ ని పరిగణలోకి తీసుకొని మిమ్మల్ని సెలక్షన్ చేస్తామని చెప్పేసి ఇచ్చారు.
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఒక గ్రూప్ ఏ గెస్టెడ్ ఆఫీసర్ హోదా ఉన్నటువంటి సైంటిస్ట్ బి ఉద్యోగాలకి మీరు అప్లై చేయాలంటే మీకు ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే మీకు ఇక్కడ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అంటే బీఆర్ బీటెక్ పాస్ అన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంటే మనకి చాలా పోస్టులు ఉన్నాయి కదా, సో మీరు బీఆర్ బీటెక్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో దాంతో పాటు ఇక్కడ ఫిజిక్స్ కి సంబంధించి పోస్టులకి అయితే మీరు మాస్టర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ లో మీరు ఫిజిక్స్ అనేది వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ గా చదివి ఉంటే అప్లై చేసుకోవచ్చు. కెమిస్ట్రీకి సంబంధించి కూడా సేమ్ అన్నమాట, ఆ సంబంధిత విభాగంలో క్వాలిఫికేషన్ ఉండాలి. కెమికల్ ఇంజనీరింగ్ కి సంబంధించేమో మీరు కెమికల్ ఇంజనీరింగ్ కి సంబంధించినటువంటి విభాగంలో బీఆర్ బీటెక్ అనేది పాస్ అయి ఉండాలి. ఏరోనాటికల్ కి సంబంధించి కూడా సేమ్. మ్యాథమెటిక్స్ కి సంబంధించి మాత్రం మీరు మాస్టర్స్ డిగ్రీ అనేది మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ లో అయితే పాస్ అయి ఉండాలి. సివిల్ ఇంజనీరింగ్ కి సంబంధించి బీఆర్ బీటెక్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బయోమెడికల్ ఇంజనీరింగ్ కి సంబంధించి కూడా సేమ్ సంబంధిత విభాగంలో ఉండాలి క్వాలిఫికేషన్. ఎంటోమాలజీకి సంబంధించిన విభాగంలో పోస్టులకేమో మాస్టర్స్ డిగ్రీ అనేది ఎంటోమాలజీ విభాగంలో చేసి ఉండాలి. బయోస్టాటిస్టిక్స్ కి సంబంధించి కూడా సేమ్. అండ్ అలాగే క్లినికల్ సైకాలజీకి సంబంధించి కూడా సేమ్ క్వాలిఫికేషన్. సైకాలజీకి సంబంధించి కూడా మాస్టర్స్ డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి. సో దీంతో పాటు మీకు గేట్ క్వాలిఫికేషన్ కూడా కంపల్సరీగా ఉండాలి అని చెప్పేసి అయితే నోటిఫికేషన్ లో వాళ్ళు క్లియర్ గా అయితే ఇచ్చారు. అది కూడా మనకి ఇక్కడ గేట్ స్కోర్ అంటే 2023 అని 24 కానీ 25 కానీ దీనికి రిలేటెడ్ గా మీకు గేట్ స్కోర్ అనేది కలిగి ఉండాలి అని చెప్పేసి అయితే ఇచ్చారు. ప్రతి ఒక్క జాబ్స్ కి మనం ఎలా అప్లై చేయాలి అంటే డైరెక్ట్ గా మీకు అప్లై లింక్ అనేది ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు రిక్రూట్మెంట్ అండ్ అసెస్మెంట్ సెంటర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ DRDO కి సంబంధించి ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ లాగిన్ అండ్ రిజిస్టర్ అని చెప్పేసి ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా మీకు ఇక్కడ. సో ఇందులో మీరు ఏంటి అంటే ఫస్ట్ చేయాల్సింది రిజిస్టర్ పైన క్లిక్ చేయాలి. సో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫస్ట్. సో రిజిస్టర్ పైన క్లిక్ చేస్తే మీకు పేజ్ అప్డేట్ అవుతుంది. తర్వాత ఇందులో మీకు డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, 10th రోల్ నంబర్, 10th పాసింగ్ ఇయర్, నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్ ఇవన్నీ కూడా ఇచ్చి పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో చేసుకున్న తర్వాత ఏంటి అంటే మీకు ఇక్కడ లాగిన్ అని చెప్పేసి కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ లోనే. సో లాగిన్ పైన క్లిక్ చేసి లాగిన్ అయితే అప్పుడు మీకు ఏంటి అంటే అప్లికేషన్ ఫామ్ వస్తుంది. అందులో మీ డీటెయిల్స్ ఫిల్ చేసి అప్లికేషన్ ఆన్లైన్ లో సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఇది మనకి DRDO నుంచి గ్రూప్ ఏ హోదాలో సైంటిస్ట్ బి ఆఫీసర్ హోదా ఉన్నటువంటి జాబ్స్ కి సంబంధించి రిక్రూట్మెంట్ డీటెయిల్స్. మంచి సంఖ్యలోనే వేకెన్సీస్ ఉన్నాయి. పోస్టింగ్ కూడా ఆల్ ఇండియా ఉంటుంది కాబట్టి మిస్ చేసుకోవద్దు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి. ఈ యొక్క వీడియోని ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.